Hello my dear friends, welcome to ISC, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 3rd January సంబంధించినటువంటి కంటెంట్ని హిందూ పేపర్లో వచ్చిన కంటెంట్ని అందులో ఎస్పెషల్లీ ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ నిన్నటి అసైన్మెంట్ అండ్ రివిజన్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు. సో లెట్ స్టార్ట్ అ సెషన్ విత్ అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్కి సొల్యూషన్ ఏంటన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో ఇదే కదా నిన్న మన ఇచ్చినటువంటి అసైన్మెంట్ అమ్మా. సో ఎవరెవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి, చేయని వాళ్ళు ఆన్సర్ ఏంటి అన్నది చెక్ చేసుకోండి, రైట్? సో స్టెప్పింగ్ డౌన్ ఎఫర్ట్స్ టు ఊస్ట్ ద రూలింగ్ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఇన్ హర్యానా ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్స్ డ్యూ టు లేటర్ దిస్ ఇయర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫ్రేజ్, చూసారా? స్టెప్పింగ్ డౌన్ ఎఫర్ట్స్, దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా ఫ్రేజ్, పార్టిసిపల్ ఫ్రేజ్ అని అంటాం. సో మన సబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ద కాంగ్రెస్ ఆన్ మండే అనౌన్స్డ్ అ స్లీవ్. స్లీవ్ అంటే ఏంటమ్మా? వరుసగా. స్లీవ్ అంటే సిరీస్ ఆఫ్ అంటాం కదా, సిరీస్ ఆఫ్, వరుసగా, సిరీస్ ఆఫ్ మెజర్స్, స్లీవ్ ఆఫ్ ప్రామిసెస్. ఓకే, అంటే లాట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది స్లీవ్ ఆఫ్. ఓకే, సో దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఊస్ట్ చేయాలి, రూలింగ్ బీజేపీని పవర్ నుంచి తొలగించాలి. ఊస్టింగ్ అంటే ఏంటమ్మా? సో టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ పవర్. సో రిమూవ్ చేయాలంటే మీరు ఎఫర్ట్స్ని ఏం చేయాలి? స్టెప్ డౌన్ చేయాలా, స్టెప్ అప్ చేయాలా? స్టెప్ డౌన్ అంటే ఏంటి? తగ్గించడం. స్టెప్ అప్ అంటే ఇంటెన్సిఫై చేయడం. సో ఇక్కడ స్టెప్ డౌన్ కాదు, స్టెప్పింగ్ అప్. మీనింగ్ఫుల్గా లేదు కదా. స్టెప్పింగ్ అప్ ఎఫర్ట్స్ టు ఊస్ట్. దేనికోసం స్టెప్ అప్ చేయాలి ఎఫర్ట్స్? వాట్ ఈస్ ద రీజన్? టు ఊస్ట్ ద రూలింగ్. ఊస్ట్ అంటే టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ పవర్. బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఇన్ హర్యానా. హర్యానాలో ఆల్రెడీ పవర్లో ఉన్నటువంటి బీజేపీని అధికారం నుంచి తొలగించడానికి. అసెంబ్లీ ఎలక్షన్ డ్యూ టు అంటున్నాడు. మళ్ళీ డ్యూ టు ఎందుకు? రీజన్, మనకు రీజన్ కావాలా? అసెంబ్లీ ఎలక్షన్ డ్యూ లేటర్ దిస్ ఇయర్. డ్యూ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? డ్యూ టు అని కాదు. డ్యూ అంటే పెండింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, డ్యూ విచ్ ఈస్ పెండింగ్. సో యాడ్వర్బ్ అది. ఓకే, లేటర్ దిస్ ఇయర్. ద కాంగ్రెస్ ఆన్ మండే. డ్యూ టు అనకూడదు, డ్యూ లేటర్ దిస్ ఇయర్ అలా చదవాలి. ఓకే, విచ్ ఇస్ డ్యూ లేటర్ దిస్ ఇయర్. తర్వాత ఏమంటున్నాడు? ప్రీపోల్ ప్రామిసెస్ సచ్ యాజ్ రీస్టోరింగ్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సచ్ యాజ్ అన్నాడు, అంటే ఇక్కడ నౌన్ రావాలి. అయితే రీస్టోరింగ్ తర్వాత ఇమీడియట్గా వర్బ్ రావాలి ఒకవేళ మీరు జెరండ్ వాడాలంటే. కానీ ఇక్కడ ఇమీడియట్గా మనకి నౌన్ లేదు, అంటే ఇమీడియట్ ఆబ్జెక్ట్ లేదు. ఓకే, రీస్టోర్ ఈజ్ బేసిక్లీ ఏ ట్రాన్సిటివ్ వర్బ్, అంటే ఇమీడియట్గా దాని తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, అంటే నౌన్ ఉండాలి. సో ఇక్కడ లేదు. సో దానివల్ల రీస్టోరింగ్ అనే జెరండ్ని మనం వాడాల్సిన అవసరం లేదు. నౌన్గా రీస్టోరేషన్ అని వాడేస్తే సరిపోతుంది. రీస్టోరేషన్ ఆఫ్. అదే రీస్టోరింగ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఉంటే ఆఫ్ లేకుండా అప్పుడు అది కరెక్ట్ అయ్యేది. ఓకే, సో రీస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అండ్ 300 units ఆఫ్ ఫ్రీ పవర్. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ యూ హ్యావ్ టు మేక్ in the yesterday's assignment solution. Now we will discuss about revision vocabulary. What are the words that we have learnt in yesterday's editorial that we will have a brief revision. Okay, the very first word is on board అన్నాడు. ఓకే, ఆన్ బోర్డ్ అంటే ఏంటమ్మా? ఎవరినైనా కొత్తగా టీంలోకి చేర్చుకోవడం, రిక్రూట్ చేసుకోవడం, హైర్ చేసుకోవడం, వెల్కమ్ చేయడం అనే మీనింగ్లో మనం వాడతాం. ఓకే, సో వాళ్ళని మనం ఇండక్ట్ చేసుకున్నాం, హైర్ చేసుకున్నాం అనే మీనింగ్లో వాడతాం. ఓకే, సో ఏమొస్తుందో చెప్పండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో విచ్ వన్ విల్ బి ద అప్రోప్రియేట్ వర్డ్? కమిషన్ అనొచ్చా? యా, కమిషన్ అంటే జనరల్గా ఓకే మనకు తెలిసిన కమిషన్ వేరు. కమిషన్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ అంటాం. సో ఆ కమిషన్ కాదు ఇక్కడ. ఇక్కడ కమిషన్ అంటే వాళ్ళని మనం రిక్రూట్ చేసుకున్నాం, హైర్ చేసుకున్నాం, ఒక పర్పస్ కోసం వాళ్ళని పెట్టుకున్నాం అని చెప్పేటప్పుడు వి యూజ్ దిస్ ఓకే వర్డ్ కమిషన్. సో కమిషన్ అనే వర్డ్ని అప్పుడు వాడతాం. సో కమిషన్ ఎట్లా వాడాడు ఇక్కడ? సో కమిషన్ని వర్బ్గా వాడాడమ్మా. ఓకే, సో దట్ ఈస్ సి. యూ కెన్ ఆల్సో యూజ్ ద వర్డ్ కాంట్రాక్ట్, ఎన్లిస్ట్, హైర్. ఎన్లిస్ట్, కాంట్రాక్ట్ ఆర్ హైర్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. తర్వాత స్క్యూడ్ అన్నాడు. స్క్యూడ్ ఈజ్ యాడ్జెక్టివ్. ఏదైనా స్క్యూడ్గా ఉందంటే అర్థం ఏంటమ్మా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది నిన్న. సో సంథింగ్ ఈజ్ స్క్యూ మీన్స్ విచ్ ఈస్ ఇంబ్యాలెన్స్. ఓకే, అన్ఈక్వల్, డిస్సిమిలర్ అని చెప్పచ్చు.
ఓకే, నాట్ కాంగ్రుయెంట్ అంటాం కదా, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, నాట్ సిమిలర్, డిస్సిమిలర్. సో స్క్యూడ్, అది దాని అర్థం. అంటే అర్థం ఏమొస్తుంది చెప్పండి ఉన్న వర్డ్స్లో, విచ్ వన్ విల్ బి ద సూటబుల్ వన్, మోస్ట్ సూటబుల్. చూసారా, లోప్ సైడెడ్ అనే వర్డ్ ఉందా మీకు? ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ అన్ఈవెన్ అనే మీనింగ్ వస్తుంది. లోప్ సైడెడ్ అంటే ఏంటమ్మా? అన్ఈవెన్, అంతేనా? అన్ఈవెన్ అనే పదాన్ని వాడచ్చా? టిల్టెడ్ అని కూడా చెప్పచ్చు, అంటే బ్యాలెన్స్డ్గా లేదు, ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. లాప్ సైడెడ్ అంటే ఒకవైపు ఎత్తు ఒకవైపు పల్లం, అంటే దేర్ ఇస్ నో బ్యాలెన్స్, దట్ ఈస్ లాప్ సైడెడ్. స్క్యూడ్ అనొచ్చు. ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అన్ఫర్ల్ వర్బ్, ఫర్ల్ అన్ఫర్ల్. ఓకే, అన్ఫర్ల్ అయిందంటే ఏదైనా డెవలప్ అయింది అనే సెన్స్లో వస్తుంది మీనింగ్. ఓకే, సంథింగ్ హ్యాస్ బీన్ అన్ఫర్ల్డ్, సో సంథింగ్ హ్యాస్ కమ్ అవుట్, సంథింగ్ హ్యాస్ డెవలప్డ్ అనే మీనింగ్లో మనం వాడతాం. ఓకే, ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. అన్ఫర్ల్ ఇస్ అ వర్బ్, సో డెవలప్. రూడిమెంటరీ, ఇది కూడా అడ్జెక్టివ్, ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సంథింగ్ విచ్ ఇస్ ఇన్ అ బేసిక్ స్టేజ్, ఓకే, వెరీ ప్రైమరీ స్టేజ్, నాట్ అడ్వాన్స్డ్, నాట్ సోఫిస్టికేటెడ్. సోఫిస్టికేటెడ్ని మనం దీనికి యాంటోనిమ్గా వాడతాం, సోఫిస్టికేటెడ్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ రూడిమెంటరీ అంటే బేసిక్ స్టేజ్ అని చెప్పొచ్చు. అంటే ఎలిమెంటరీ అని చెప్పచ్చా, ప్రైమరీ, or you can use the word basic. Okay, those are all the words related to your rudimentary. Initial, introductory అని కూడా చెప్పొచ్చు కదా, initial, introductory. So all these mean the same, initial or introductory. F will be your correct answer. Next, coming to vignette. Vignette is a noun which is again, vignette అంటే మనకు చెప్పుకున్నాం కదా, మనకి ఏదో గుర్తు తెచ్చేలాగా ప్రయత్నించడం. సమ్ పిక్చర్, ఒక ఫ్రేమ్ని మనల్ని గుర్తు చేసే విధంగా, ఇవోక్ చేసే విధంగా. ఓకే, సో టు ఇవోక్ దట్ పర్టికులర్, అంటే డిపిక్ట్ అనే మీనింగ్ వస్తుంది. డిపిక్ట్, సరే డిపిక్షన్ అన్నాడు. డిపిక్ట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? సో వెన్ ఎవర్ సమ్ వన్ ఇస్ ట్రైంగ్ టు డిపిక్ట్ సంథింగ్, దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ అలైవ్, దాన్ని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. అంటే మనల్ని ఒక్కసారిగా ఒక సీన్ని కానీ ఒక పిక్చర్ని కానీ మన మెంటల్గా మనల్ని ఆ ఫ్రేమ్లోకి తీసుకెళ్ళగలడం, దట్ ఈస్ ఇవోక్. ఓకే, డెపిక్షన్. సో ఇల్లస్ట్రేషన్, డెపిక్షన్, మనకు ఒక పిక్చర్ని డిస్ప్లే చేయడం అనే మీనింగ్లో వాడతాం. ఓకే, పిక్చరైజేషన్ అంటాం. పిక్చరైజేషన్, డెపిక్షన్ అన్నా పిక్చరైజేషన్ అన్నా సేమ్. ఒక పిక్చర్ని ఫామ్ చేయగలడం, పిక్చరైజేషన్, విజువలైజేషన్, అంతేనా? రిప్రజెంటేషన్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ది సేమ్, రిప్రజెంటేషన్, పిక్చరైజేషన్, డెపిక్షన్. తర్వాత స్పేస్ ఫేరింగ్. ఓకే, ఇది నౌన్. స్పేస్ ఫేరింగ్ అంటే నార్మల్గా స్పేస్లోకి, అంటే అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ట్రావెల్ చేయడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అన్ ఒడిస్సీ. ఒడిస్సీ అంటాం కదా, అంటే ఒక జర్నీ. వొయాజ్ అంటాం కదా, వొయాజ్ అవుట్ సైడ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. వొయాజ్ outside the earth's atmosphere. సో ఇస్రో గురించి మాట్లాడుతూ చెప్పాడు కదా నిన్న, అట్మాస్ఫియర్కి అవతల. ఓకే, దట్ ఈస్ యువర్ వొయాజ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. ఓకే, ఆ స్పేస్ జర్నీనే స్పేస్ ఫ్లైట్ అనొచ్చు. డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో కమిషన్, ఆన్ బోర్డ్, వర్బ్ అడ్వర్బ్గా వాడచ్చు. రైట్, సో కమిషన్, ఎన్లిస్ట్, హైర్, కాంట్రాక్ట్. క్లియర్? Okay, unfurled, come out or develop, right? In that sense we use. So all these words ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి. సో వీటిని రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ we will talk about today's editorial. What is the title of the passage? సో ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ యొక్క టైటిల్ చూస్తే కనుక ఫాల్టీ కంపల్షన్ అంటున్నాడమ్మా. ఫాల్టీ అంటే మీకు తెలుసు కదా, తప్పుల తడకలతో ఉన్నటువంటి ఒక కంపల్షన్. కంపల్షన్ అంటే యూ హ్యావ్ టు డూ దట్. సో అది కంప్లీట్గా మీరు దాట వేయడానికి లేదు. ఓకే, కంపల్షన్ అంటాం కదా, ఖచ్చితంగా చేయాల్సిందే, దట్ ఈస్ కంపల్షన్. అయితే అది ఫాల్టీగా ఉంది అంటున్నాడు, అంటే దేన్నో క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఏదో కంపల్షన్ని రెక్టిఫై చేయడానికి, అంటే అందులో ఫాల్ట్స్ ఉన్నాయి అనే దాన్ని క్రిటిసైజ్ చేసేటట్లు. ఓకే, సో క్రిటిసైజ్ చేయడం, దీని గురించి మనకి అర్థమవుతుంది ఇచ్చిన టైటిల్ బట్టి. అయితే ఆ కంపల్షన్ దేనికి ఉంది, అందులో ఉన్న ఫాల్ట్స్ ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
issues with Aadhaar seeding are a headache for MGNREGS. Okay, Mahatma Gandhi National Rural Employment Generation Scheme. బెనిఫిషరీస్, లబ్ధిదారులు, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇదొక స్కీమ్ అనమాట, MGNREGS. ఇంతకుముందు చాలా ఎప్పటి నుంచో ఉంది, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అది ఉంది. అంటే ఉపాధి హామీ పథకం అది. ఓకే, కనీస ఉపాధిని కల్పించేటువంటి ఒక స్కీమ్ ఇది. అయితే అదేమైందంటే ఈ ఆధార్ సీడింగ్, ఇందులో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ తలనొప్పిగా మారాయి. దేనికోసం అమ్మ, ఎవరికమ్మ తలనొప్పిగా మారాయి? ఈ బెనిఫిషరీస్, ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క MGNREGS అనే స్కీమ్ యొక్క బెనిఫిషరీస్కి అదొక తలనొప్పిగా మారింది. ఓకే, ఆధార్ సీడింగ్ అన్నాడు. వాట్ డూ యూ మీన్ బై ఆధార్ సీడింగ్? ఆధార్ సీడింగ్ ఈజ్ నథింగ్ బట్ లింకింగ్ ఆఫ్ ఆధార్, ఓకే, విత్ యువర్ primary account number. Okay, so that is nothing but your Aadhaar seeding. Linking Aadhaar with primary bank account is nothing but your Aadhaar seeding. So ఆ లింక్ చేయడమే, ప్రైమరీ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయడాన్ని ఈ కాల్ ఇట్ as ఆధార్ సీడింగ్. అందులో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇష్యూస్ వల్ల తలనొప్పిగా మారే ఈ బెనిఫిషరీస్కి. అయితే ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, దిస్ ఈజ్ యువర్ వెరీ ఫస్ట్ పారాగ్రాఫ్. So let us get into the article. So with the government refusing to extend the deadline for Aadhaar details of workers under the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme, అదే దాని యొక్క డిస్క్రిప్షన్ అమ్మ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. దాన్నే మనం మన్రీగా అంటుంటారు జనరల్గా, మన్రీగా షార్ట్ ఫామ్లో. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్, గ్యారంటీ స్కీమ్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంట, ఆ డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. సో అది కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది, రెఫ్యూజ్ చేసింది. ఓకే, అంగీకరించట్లేదు. దేనికోసమమ్మా? ఆ డెడ్ లైన్. ఏ డెడ్ లైను? ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ వర్కర్స్. అంటే ఈ స్కీమ్ కింద పనిచేస్తున్నటువంటి ఎంటైటిల్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సో వారి ఆధార్ డీటెయిల్స్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. సో అది దేనికోసం అమ్మా డెడ్ లైన్? ఆధార్ to be seeded to their job cards beyond December 31st, 2023. సో డెడ్ లైన్ అనేది December 31 అనేది విధించడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి ఎక్స్టెండ్ చేయబోము అన్నట్టుగా గవర్నమెంట్ అయితే రెఫ్యూజ్ చేస్తుందంట. అయితే సీడెడ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే లింక్డ్ అనే మీనింగ్ వస్తుంది. సీడెడ్ అంటే లింక్డ్. జనరల్గా సీడెడ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రూట్, సీడ్ లేకుండా ఉండడం, దాన్ని సీడెడ్ అంటాం. సీడెడ్ డేట్స్, సీడెడ్ గ్రేప్స్ అంటే రిమూవింగ్ ఆఫ్ ద సీడ్స్, దట్ ఈస్ జనరల్ మీనింగ్. బట్ ఇక్కడ సీడెడ్ అంటే లింక్డ్ టు దేర్ జాబ్ కార్డ్స్. సో వారి జాబ్ కార్డ్స్తో లింక్ అయి ఉందా లేదా? సో లింక్ కాని ఎడల December 31st అనేది వాళ్ళు డెడ్ లైన్ విధించారు. సో ఇప్పుడు అలానో మనం ఇయర్ మారిపోయింది. సో ఇంకా ఎక్స్టెన్షన్ పొడిగించేటువంటి సూచన లేదు, పొడిగించే ఛాన్స్ లేదన్నట్టుగా గవర్నమెంట్ రిఫ్యూజ్ చేస్తుందంట. సో అది ఎందుకు లింక్ చేయడం వల్ల ఏమవుతుంది? టు ఎనేబుల్ పేమెంట్స్ త్రూ అన్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్, ABPS. దాని పేరేంటమ్మా? ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకి పేమెంట్స్ అనేవి చేసుకోవడానికి వీలు కల్పించే విధంగా ఈ కనెక్టివిటీ, ఈ సీడింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే వారి పేమెంట్స్ ప్రాంప్ట్గా చేయడానికి. ఓకే, దాన్ని ఏమంటున్నారంటే ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్. దాని అబ్రివియేషన్ ఏంటంటే ABPS. ద సిస్టమ్ హ్యాస్ నౌ బికమ్ మ్యాండేటరీ. ప్రస్తుతానికైతే ఆ సిస్టమ్ని ఏం చేశారు అంటే, సిస్టమ్ అంటే ఏంటమ్మా? ABPS. దాన్ని ఉద్దేశించి అంటున్నాడు. అది ఇప్పుడు అందరికీ కూడా మ్యాండేటరీ. ఎవరు కూడా దాన్ని ఎవరికి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడానికి లేదు, అందరూ ఫాలో అవ్వాల్సిందే. రైట్. సో అలార్మింగ్లీ అంటే సర్ప్రైజింగ్లీ, విస్తుగొల్పించే విధంగా, ద డెసిషన్ వుడ్ నౌ ఎఫెక్ట్ నియర్లీ 35% ఆఫ్ జాబ్ కార్డ్ హోల్డర్స్ ఫర్ దిస్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ 12.7% ఆఫ్ యాక్టివ్ వర్కర్స్, దోస్ హూ హ్యావ్ వర్క్డ్ అట్లీస్ట్ 1 day in the last 3 financial years, thereby putting a dampener on the డిమాండ్ డ్రివెన్ స్కీమ్ ఫర్ మెనీ. అయితే ఎంతమందికి ఎఫెక్ట్ చేయబోతుంది ఈ డెసిషన్? 35% అంటే జాబ్ కార్డ్ హోల్డర్స్. ఓకే, అంటే ఇటువంటి పేమెంట్కి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు 35% ఉన్నారు. సో ఆ జాబ్ కార్డ్ హోల్డర్స్ అంటారు వాళ్ళని. సో ఈ మోడ్ ఆఫ్ పేమెంట్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? దగ్గరగా 35% ఉన్నారు. అదేవిధంగా 12.7% ఆఫ్ యాక్టివ్ వర్కర్స్. యాక్టివ్ అంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఓకే, కనీసం ఒక్క రోజైనా పని
చేసిన వాళ్ళని మనం లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో గుర్తించిన వాళ్ళని మనం యాక్టివ్ వర్కర్స్గా చెప్తున్నాం. ఇక్కడ యాక్టివ్ వర్కర్స్కి డెఫినేషన్ అనేది మనకి బ్రాకెట్లో ఇచ్చాడు. ఏమని? అట్లీస్ట్ వాళ్ళు ఒక్కరోజైనా పనిచేసి ఉంటే ఇన్ ద లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్, లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఒక్కరోజు కూడా పనిచేసిన వాళ్ళని మనం యాక్టివ్ వర్కర్స్గా ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళ ప్రపోర్షన్ చూసుకుంటే 12.7% ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? పుట్టింగ్ ఏ డ్యాంపెనర్. డ్యాంపెనర్ అంటే ఏంటంటే అబ్స్ట్రక్షన్, అడ్డంకి. డ్యాంపెనర్ అంటే ఏంటమ్మా? దేనైనా అడ్డుకోవడం. సో అడ్డు తగిలే విధంగా ఉందంట. పుట్టింగ్ ఏ డ్యాంపెనర్ ఆన్ ద డిమాండ్ డ్రివెన్ స్కీమ్. సో ఇది డిమాండ్ డ్రివెన్ స్కీమ్, చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఈ పర్టికులర్ స్కీమ్కి. ఇంత డిమాండ్ ఉన్న స్కీమ్కి అదొక ఆటంకం, అవరోధం లాగా మారింది. ఏబిపిఎస్ ఇంప్లిమెంటేషన్. ద యూనియన్ గవర్నమెంట్ క్లెయిమ్స్ విల్ ఎన్ష్యూర్ దట్ పేమెంట్స్ ఆర్ క్విక్, రెడ్యూస్ రిజెక్షన్ అండ్ ప్లగ్ ఆల్ లీక్స్. అయితే దీన్ని సమర్థించుకుంటుంది. ఏబిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి? యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది ఖచ్చితంగా విల్ ఎన్ష్యూర్ అంటున్నాడు, అంటే మేక్ షూర్ ఆఫ్. సో ఖచ్చితంగా ఏంటి పాటిస్తుందంట? పేమెంట్స్ చాలా క్విక్గా అయ్యే విధంగా, చాలా సత్వరంగానే పేమెంట్స్ అందే విధంగా, అలానే రిజెక్షన్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసే విధంగా, ఎక్కడెక్కడైనా లీక్స్ ఉంటే వాటిలన్నింటినీ కూడా ఆపే విధంగా. ప్లగ్ అంటే ఏంటమ్మా? సో బేసికలీ స్టాప్ ద లీకేజెస్. ఎక్కడెక్కడైనా లీక్స్ ఉంటే వాటిని ఆపడం, దట్ ఈస్ కాల్డ్ ప్లగ్. ఓకే, స్టాపింగ్. ఎక్కడెక్కడైనా లీకేజెస్ ఉంటే వాటిని ఆపే ప్రయత్నం అయితే దీనివల్ల అవుతుంది. దేనివల్లమ్మా? ఏబిపిఎస్, రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని యూనియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ ఆల్సో కంటెంట్స్ దాట్ యాజ్ ద ఏబిపిఎస్ హ్యాస్ బీన్ ఇన్ ప్లేస్ ఫర్ MGNREGS from 2017 and because Aadhaar number availability is near universal in India, the ABPS is a robust and safer way to transfer wages. అయితే 2017 నుంచి దీన్ని కన్సిడర్ చేస్తున్నారు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2017 నుంచి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అందరికీ అవైలబుల్ అయిపోయింది, యూనివర్సల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ నెంబరు, ఆధార్ కార్డ్ అనేది సో అంత టైం టేకింగ్ అయితే కాదు, ఇప్పుడిప్పుడే కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది అయితే కాదు, ఆధార్ ఎప్పటి నుంచి ఉంది. కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఏబిపిఎస్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా పవర్ఫుల్ అండ్ సేఫర్ వే. ఈ రోజు కూలీలు ట్రాన్స్ఫర్ చేయడానికి అదొక మంచి పద్ధతిగా వీళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఏబిపిఎస్ని. ఓకే, బికాజ్ ఆధార్ నెంబర్ అనేది యూనివర్సల్ అయిపోయింది. సో దాంతో కనెక్ట్ చేయడం వల్ల ఎక్కడ కూడా మనకి అవకతవకలకి చోటు లేదు. సో ఇదొక సేఫర్ వేగా మారుతుంది తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించదు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. హౌఎవర్, ద ఓవర్ రిలయన్స్ on technical tools has resulted in problematic implementation with beneficiaries devoid of a proper recourse for corrections in the system. అది అయితే అందులో ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదంతా బాగానే ఉంది, ఇదంతా అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నారు, ఆ సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ గురించి మాట్లాడారు, బాగానే ఉంది. కానీ ఓవర్ రిలయన్స్ అంటే ఓవర్ డిపెండెన్స్, మనకి టెక్నికల్ టూల్స్ మీద ఓవర్ డిపెండెన్స్ పెరిగిపోతే ఏమవుతుందమ్మా? అది ఖచ్చితంగా దేనికి దారితీస్తుంది? ఇంప్లిమెంటేషన్ చాలా ప్రాబ్లమెటిక్గా తయారవుతుంది, సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. విత్ బెనిఫిషరీస్ అయితే ఎలా మారుతుంది ప్రాబ్లమెటిక్గా అంటే విత్ బెనిఫిషరీస్ డివైడ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్. డివైడ్ ఆఫ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే నాట్ హ్యావింగ్, ల్యాక్ ఆఫ్ అని అంటాం. సో ఆ లబ్ధిదారులకైతే ఒక ప్రాపర్ రీకోర్స్, ప్రాపర్ డైరెక్షన్ తెలీదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే సిస్టంలో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకంతా అవగాహన ఉండదు. కాబట్టి సో బెనిఫిషరీస్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. డేటా అనలైజ్డ్ బై లిప్టెక్ ఇండియా సజెస్ట్ దట్ ద నేమ్స్ ఆఫ్ 7.6 crore workers have been deleted over the past 21 months due to discrepancies between the Aadhaar and the job card, among other reasons, with many of these done erroneously. లిప్టెక్ ఇండియా అనే ఒక సంస్థ చేసినటువంటి అనాలిసిస్, విశ్లేషణ చేసింది డేటాని. సో అందులో బయటపడినటువంటి వాస్తవాలు ఏంటంటే 7.5 కోట్లు, ఓకే 7.6, 7,60,00,000 మంది వర్కర్స్ పేర్లు డిలీట్ అయిపోయాయంట గత 21 months. ఓకే, దగ్గర దగ్గర ఎన్నవుతుందమ్మా? 1 year 9 months. 1 year 9 monthsలో చూసుకుంటే కనుక 7,60,00,000 మంది ఈ వర్కర్స్ పేర్లు అయితే డిలీట్ అయిపోయాయంట. డ్యూ టు డిస్క్రిపెన్సీస్, అవకతవకలు. డిస్క్రిపెన్సీస్ అంటే ఏంటమ్మా? అవకతవకలు. ఎక్కడెక్కడ అవకతవకలు చోటు చేసుకున్నాయి? బిట్వీన్ ద ఆధార్ అండ్ ద జాబ్ కార్డ్. సో అక్కడ మిస్ మ్యాచ్ ఏదో అవ్వడం వల్ల
ఇంతమంది పేర్లు అనేవి డిలీట్ అయిపోయాయి. అమాంగ్ అదర్ రీజన్స్ విత్ మెనీ ఆఫ్ దీస్ డన్ ఎర్రనియస్లీ. అంటే చాలా తప్పులు తడకలతో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇందులో జెన్యూన్ ఎవరు, జెన్యూన్ కానిది ఎవరు అన్నది చాలా నిజంగా జెన్యూన్గా ఉండేవాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. సో దాన్నే ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నాడు. చూసారా, ఎర్రనియస్లీ డిస్క్రిపెన్సీస్ అనే పదం వాడాడు. సో తప్పులు తడకలతో నిండిన అనే మీనింగ్లో వస్తుంది ఎర్రనియస్లీ. డిస్క్రిపెన్సీస్ అంటే దేర్ ఆర్ సమ్ అవకతవకలు. క్లియర్? నెక్స్ట్, దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ విత్ ద యూజ్ ఆఫ్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ వేర్ ఎర్రర్స్ ఇన్ ఎనీ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ రిజల్ట్ ఇన్ పేమెంట్ ఫెయిల్యూర్స్. అయితే కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి విత్ ది యూస్ ఆఫ్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్. ఆధార్ బేస్డ్ పేమెంట్స్ వాడటం వల్ల వచ్చే అదర్ ఇష్యూస్ ఏంటంట, వేర్ ఎర్రర్స్ ఇన్ ఎనీ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ రిజల్ట్ ఇన్ పేమెంట్ ఫెయిల్యూర్స్. అందులో చాలా స్టెప్స్ ఉంటే అందులో ఏ స్టెప్ దగ్గర ఫెయిల్ అయినా కూడా పేమెంట్ మొత్తం ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. చూసారా, పేమెంట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. సో చాలా స్టెప్స్ ఉంటాయి, ఆ ఏ స్టెప్లో ఎక్కడ ఎర్రర్ జరిగినా కూడా మనకి అల్టిమేట్గా పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. Apart from the spelling discrepancy issue between the Aadhaar and the job card of the worker, there is also the problem of mapping the Aadhaar to the wrong bank account for many. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు చూసారా, చాలా వరకు స్పెల్లింగ్లో కొన్ని మిస్ మ్యాచ్ వస్తుంది. డిస్క్రిపెన్సీ అంటే అక్కడ మిస్ మ్యాచ్. ఓకే, స్పెల్లింగ్స్లో ఇతని పేరు ఆధార్లో ఒకలా ఉంటుంది, జాబ్ కార్డ్లో అదే వర్కర్కి సంబంధించినటువంటి పేరులో స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, డిస్క్రిపెన్సీ వస్తుంది, మిస్ మ్యాచ్ రావడం జరుగుతుంది. దాంతో పాటుగా ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాపింగ్ ద ఆధార్, లింక్ చేయడం. ఇక్కడ కూడా మ్యాపింగ్ అంటే అక్కడ లొకేట్ చేయడం, లింక్ చేయడం అనే సెన్స్లోనే వాడాం. సో ఆధార్ని రాంగ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుంది. ఇన్ ఎ నెంబర్ ఆఫ్ కేసెస్ పేమెంట్స్ కెన్ బి డైవర్టెడ్ టు సమ్ అదర్ అకౌంట్ దాన్ ద వన్ బెనిఫిషరీస్ ప్రిఫర్ అండ్ ఆల్సో వితౌట్ దేర్ కన్సెంట్. ఒక్కోసారి పేమెంట్స్ కూడా వాళ్ళకి అంగీకారం లేకుండా అంటే ఆ లబ్ధిదారుడికి అతని కన్సెంట్ తీసుకోకుండా, కన్సెంట్ అంటే అతని అప్రూవల్ కానీ, ఓకే, అతని కన్సెంట్ని తీసుకోకుండా వేరే అకౌంట్కి కూడా డైవర్ట్ అయిపోతున్నాయంట ఈ పేమెంట్స్. ఓకే, సో బెనిఫిషరీస్ ప్రిఫర్ చేయని అకౌంట్స్కి వెళ్ళిపోతున్నాయి వితౌట్ దేర్ కన్సెంట్ ఆర్ అప్రూవల్ లేకుండా. క్లెయిమ్స్ బై ద గవర్నమెంట్ దట్ ఆధార్ యూస్ has reduced delays in wage payments have also not been borne out according to Liptech India, with wage delays largely due to insufficient funds in the first place. అయితే గవర్నమెంట్ దాన్ని ఎలా మళ్ళీ తిప్పికొడుతుందంటే ఏమని చెప్తుందంట, ఆధార్ యూజ్ వల్ల, ఈ ఆధార్ బేస్డ్ సిస్టమ్ని మేము వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ వేజ్ పేమెంట్స్, రోజు మనం ఇచ్చేటువంటి జీతం అని కూడా అనకూడదు, రోజువారీ కూలీ అంటాం కదా, వేజ్ అంటే కూలీ, ఏ రోజు ఆ రోజు పే చేస్తారు కదా. సో అటువంటి వాటిని మనం వేజ్ అంటాం. శాలరీకి వేజ్కి అదే తేడా. శాలరీ ఈజ్ మంత్లీ బేస్డ్, వేజ్ ఈజ్ డైలీ బేస్డ్. సో ఈ వేజ్ పేమెంట్స్లో డిలేస్ బాగా తగ్గాయి. జాప్యం ఏదైతే ఉండిందో అంతకుముందు అవి బాగా మేము రెడ్యూస్ చేయగలిగాం అని చెప్తున్నాడు. హ్యావ్ ఆల్సో నాట్ బీన్ బోర్న్ అవుట్. ఓకే, హ్యావ్ ఆల్సో బోర్న్ అవుట్ అంటే టు గివ్ ఎవిడెన్స్, కన్ఫర్మ్. హ్యావ్ ఆల్సో నాట్ బీన్ బోర్న్ అవుట్ అంటే అవేమి కన్ఫర్మ్ కాలేదు. ఇలాంటి క్లెయిమ్స్ ఏవైతే చెప్తున్నాయో అది ఎక్కడ కూడా కన్ఫర్మ్ అవ్వాలి అకార్డింగ్ టు ద లిప్టెక్ ఇండియా. సో లిప్టెక్ ఇండియా చేస్తున్నటువంటి సర్వేలో వీళ్ళు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఏమైనా క్లెయిమ్ చేస్తుంది, ఇట్లా డిలేస్ని రెడ్యూస్ చేసామని చెప్తుందో, అది ఎక్కడ కూడా ప్రూఫ్ మనకి దొరకలేదు. హ్యావ్ ఆల్సో నాట్ బీన్ బోర్న్ అవుట్, సో నాట్ గివింగ్ ఎనీ ప్రూఫ్. ఓకే, కన్ఫర్మ్ ఆర్ ఎవిడెన్స్ ఆర్ టెస్టిమనీ. సో వాళ్ళ క్లెయిమ్స్ అయితే చేస్తున్నారు కానీ అది నిజమే అన్నట్టుగా మన దగ్గర ప్రూఫ్స్ లేదన్నట్టుగా లిప్టెక్ ఇండియా చెప్తుంది. విత్ వేజ్ డిలేస్, అయితే వేజ్ డిలేస్ జనరల్గా కావడానికి గల ముఖ్య కారణం ఏంటంట, ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మన దగ్గర ఫండ్స్ లేకపోవడం వల్ల వేజ్ పేమెంట్స్ డిలే అవుతున్నాయి తప్ప టెక్నాలజీ అసలు దానికి సంబంధం లేదు అన్నట్టుగా లిప్టెక్ ఇండియా చెప్తుంది. వితౌట్ క్లీనింగ్ అప్ ఆధార్ సీడింగ్ అండ్ మ్యాపింగ్ విత్ బ్యాంక్ అకౌంట్స్ మేకింగ్ ద ఏబిపిఎస్ మ్యాండేటరీ విల్ ఓన్లీ క్రియేట్ ఫర్దర్ ఇష్యూస్. అయితే ఈ ఆధార్ సీడింగ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత మ్యాపింగ్, బ్యాంక్ అకౌంట్స్తో మ్యాపింగ్ ఎక్కడైతే మిస్ మ్యాచ్ అయిందో వీటిని ముందు సవరించాలి. వీటిని సెట్ చేయకుండా మీరు ఇప్పుడు మ్యాండేటరీ, ఏబిపిఎస్ ఇప్పుడు మ్యాండేటరీ అవుతుంది, 31 డిసెంబర్తో క్లోజ్ అయిపోయింది అని చెప్పడం మరింత సమస్యల్ని తెచ్చిపెడుతుంది అని చెప్తున్నాడు. ద యూనియన్ గవర్నమెంట్ మస్ట్ రీవిజిట్ దిస్ డెసిషన్, అంటే తిరిగి
పునఃసమీక్షించుకోవాలి, పునరాలోచన చేయాలి. రీవిజిట్ ద డెసిషన్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఏబిపిఎస్ని మ్యాండేటరీగా మేము ఉపయోగించబోతున్నాం అనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీరు పునఃసమీక్షించుకోవాలి. అండ్ వర్కౌట్ అ వే టు కరెక్ట్ ద ఫాల్టీ సీడింగ్ అండ్ మ్యాపింగ్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ఇంపోజింగ్ ఏబిపిఎస్. సో ఎక్కడెక్కడైతే మనకి ఫాల్ట్స్ కనిపిస్తున్నాయో అంటే ఆ సీడింగ్ పరంగా కావచ్చు, మ్యాపింగ్ పరంగా కావచ్చు, సో ఎక్కడెక్కడైతే మనకి ఫాల్ట్స్ కనిపిస్తున్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. రైట్, కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి మార్గాన్ని మనం అన్వేషించాలి, దాన్ని దొరకబట్టుకోవాలి. అలానే బిఫోర్ ఇంపోజింగ్ ఏబిపిఎస్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ముందు వీటిని కరెక్ట్ చేసి అప్పుడు మీరు ఏబిపిఎస్ని మ్యాండేటరీ చేయాలి తప్ప సడన్గా మీరు ఆ ఫాల్ట్స్ అక్కడే వదిలేసి వాటిని కరెక్ట్ చేయకుండా మీరు ఏబిపిఎస్ మ్యాండేటరీ అంటే చాలామంది లబ్ధిదారులు కోల్పోతారు వారికి ఉన్నటువంటి రైట్స్ని, వారికి ఉన్నటువంటి ఎంటైటిల్మెంట్స్ని. ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ సెడ్ దట్ ఇట్ మే కన్సిడర్ అన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఏబిపిఎస్ on a case-to-case basis for gram panchayats if there are technical issues. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏమంటుందంటే ఒకవేళ అవసరమైతే ఏబిపిఎస్ నుంచి ఎగ్జంప్షన్ కావాలంటే కేస్ టు కేస్ అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్, డిపెండింగ్ అపాన్ ద కంప్లైంట్ గ్రామ పంచాయత్స్తో మేము ఓకే వాళ్ళతో మేము ఇట్లాంటి ఇష్యూస్ని, టెక్నికల్ ఇష్యూస్ని మేము వారి ద్వారా పరిష్కరిస్తాము అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చెప్పడం జరిగింది. ఇట్ మే కన్సిడర్, సో మేము ఆ దిశగా ఆలోచిస్తున్నాం అన్నట్టుగా చెప్పారు, సంకేతం ఇచ్చారు. బట్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ద మినిస్ట్రీ కండక్ట్స్ సోషల్ ఆడిట్స్ టు అసర్టైన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. కాకపోతే బట్ ఇట్ వుడ్ బి బెటర్, ఇది సజెషన్, ఇది ఎడిటర్ ఇస్తున్నటువంటి సజెషన్. మినిస్ట్రీ అంటే ఏ మినిస్ట్రీ అమ్మ? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సోషల్ ఆడిట్స్ని కండక్ట్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది? సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేయడం వల్ల టు అసర్టైన్ ద ఎక్స్టెంట్, అసర్టైన్ అంటే వాల్యూ చేయడం, ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేది బేరీజ్ వేయడం, అంటే వెరిఫై అని కానీ వ్యాలిడేట్ అని కానీ చెప్పచ్చు. అసర్టైన్ అంటే వెరిఫై ఆర్ వ్యాలిడేట్, ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయడం. ఓకే, ఎంతవరకు ప్రాబ్లం ఉంది అన్నది అసర్టైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా సోషల్ ఆడిట్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. బిఫోర్ ఇన్సిస్టింగ్ ఆన్ ఏబిపిఎస్ ఇంప్లిమెంట్ చేసేలోపు సోషల్ ఆడిట్ కండక్ట్ చేసి తీవ్రత ఎంత ఉంది, సమస్య తీవ్రతని మనం అంచనా వేయగలగాలి అని చెప్తున్నాడు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ రిమైన్స్ ఏ వైటల్ డిమాండ్ డ్రివెన్ వెల్ఫేర్ స్కీమ్ దట్ హెల్ప్స్ ద రూరల్ పూర్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ మస్ట్ నాట్ బి డిపెండెంట్ అపాన్ ఏ ఫాల్టీ టెక్నాలజికల్ సిస్టమ్. చూసారా, ఇది ఎప్పటి నుంచో ఈ స్కీమ్ చాలా ఒక మంచి సంక్షేమ పథకం, అది చాలా ఇంపార్టెంట్, డిమాండ్ డ్రివెన్ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది దీనికి. రైట్, సో నిజంగా చాలామందికి మేలు చేకూర్చేటువంటి ఒక స్కీమ్ ఇది, ఎస్పెషల్లీ రూరల్లో ఉండేటువంటి పూర్. సో వాళ్ళని ఉద్దేశించి ఈ స్కీమ్ ఇంత మంచి స్కీమ్ ఉండేటప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కేవలం ఒక ఫాల్టీ టెక్నాలజికల్ సిస్టమ్ వల్ల వాళ్ళకి ఆ లాభాలని, వారికి ఆ పథకాలు కావచ్చు దాని యొక్క లాభాలని వారికి చేరవేయకుండా ఈ ఫాల్టీ టెక్నాలజికల్ సిస్టమ్ ఆపేయడం అనేది నిజంగా దురదృష్టకరం. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. అలానే దాని యొక్క ఈ స్కీమ్ యొక్క నిజమైన ఫలితాలు ఆ నిజమైన బెనిఫిషియరీస్కి అందాలి, అప్పుడే కదా మనం సక్సెస్ఫుల్ అయినట్టు. జస్ట్ ఏదో పేరుకి స్కీమ్ని పెట్టేసి ఓకే మనకి ఇష్టానుసారంగా వితౌట్ ఎనీ కన్సల్టేషన్స్, వితౌట్ ఎనీ ప్రాపర్ ఆడిటింగ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈ దాన్ని ఏమంటాం ఏబిపిఎస్ని మనం ఇంపోజ్ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ క్రియేట్ మోర్ ఇష్యూస్. ఓకే, అప్రూవర్ అయితే వస్తుంది ప్రజల్లో. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ కమింగ్ టు వొకాబులరీ. ఓకే, స్పర్ అన్నాడు. స్పర్ అంటే ఏమంటాం? చాలాసార్లు మనకు వచ్చింది కదా. స్పర్ అన్నది వర్బ్గా వాడచ్చు, స్పర్ని నౌన్గా కూడా వాడచ్చు. అయితే ఇప్పుడున్న కాంటెక్స్లో మనకి యాక్ట్స్ యాజ్ ఎ స్పర్ అన్నాడు. స్పర్ అంటే అక్కడ ఇంపెటస్ అనే మీనింగ్ వస్తుంది, స్టిమ్యులస్ అంటే మరింత ఎంకరేజ్ చేయడం. ఓకే, స్పర్ టు ప్రాక్టికల్ ఇన్వెన్షన్ అంటే అది ఇంకా జరిగేలాగా దాన్ని ఇన్సెంటివైజ్ చేయడం. ఓకే, స్టిమ్యులస్ అనొచ్చు, ఇన్సెంటివ్ అనొచ్చు నౌన్గా వాడినప్పుడు. ఓకే, ఇన్సెంటివైజ్ వర్బ్ అవుతుంది. ఇన్సెంటివైజ్, మీరు దేనైనా ఇన్సెంటివైజ్ చేస్తున్నారంటే ఏంటమ్మా అంటే మీరు ప్రోత్సహిస్తున్నారు, అది జరగాలి, ఇలా చేయండి అన్నట్టుగా మీరు ప్రోత్సహిస్తారు. మీకు ఇప్పుడు ఒక రివార్డ్ ఇచ్చారనుకోండి, ఎవరైనా మీ పనికి జీతం ఎలాగైనా వస్తుంది, జీతంతో పాటు చిన్న రివార్డ్ వస్తే ఏమవుతుంది, కాంప్లిమెంట్ వస్తే, సో మీరు మరింత పని చేయడానికి మీకు అదొక ఇన్సెంటివ్లా పనిచేస్తుంది, ప్రోత్సాహకం అంటాం. ఓకే, టు ఎన్కరేజ్ అన్ యాక్టివిటీ ఆర్ డెవలప్మెంట్ ఆర్ మేక్ ఇట్ హ్యాపెన్ ఫాస్టర్, అది మరింత ఫాస్ట్గా చేసే విధంగా మీరు వారికి ఒక పుష్ని ఇవ్వడం, ఒక ఎంకరేజ్మెంట్ని ఇవ్వడం, దట్ ఈస్ కాల్డ్ స్పర్. తర్వాత ఇన్సిపిడ్
ఇది యాడ్జెక్టివ్, ఇది కొంచెం నెగిటివ్ కాంటెక్స్లో వాడతాం. ఇన్సిపిడ్ అంటే బ్లాండ్గా ఉంది, రుచి పచి లేదు అని చెప్పడం, అంటే అంత ఎంజాయబుల్గా లేదు, చాలా ప్లెయిన్గా ఉంది అని చెప్పడం. టేస్ట్లెస్ అనొచ్చు, సేవర్లెస్ అనొచ్చు, ఫ్లేవర్లెస్. చూసారా, అంటే పెద్దగా పసలేదు అంటారు చూసారా, అంత టేస్ట్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఇంట్రెస్ట్ కలిగే విధంగా లేకపోవడం, దాన్ని మనం ఎనర్జీ లేకపోవడం. సో ఇవన్నీ కూడా నెగిటివ్ కాంటెక్స్లో వాడే పదం ఇన్సిపిడ్. వై ఎనీవన్ బైస్ మ్యూజిక్ విత్ సచ్ ఇన్సిపిడ్ లిరిక్స్ ఈజ్ ఎ మిస్టరీ. లిరిక్స్ అంతా క్యాప్టివేటింగ్గా లేదు, ఎనర్జెటిక్గా లేదు, లేదంటే ఎంత ఇంట్రెస్ట్ కలిగే విధంగా లేదు. ఇన్సిపిడ్, బ్లాండ్. ఓకే, నెగిటివ్ కాంటెక్స్ట్. తర్వాత లామెంట్, ఇది వర్బ్ అమ్మ. వాట్ డూ యూ మీన్ బై లామెంట్? లామెంట్ అంటే కొంచెం క్రిటిసైజ్ చేయడం. మై గ్రాండ్ మదర్ యాజ్ యూజువల్ లామెంటెడ్ ద డిక్లైన్ ఇన్ మారల్ స్టాండర్డ్స్ ఇన్ టుడే సొసైటీ. ఇప్పుడు సమాజంలో పడిపోయినటువంటి నైతిక విలువలు, మారల్ స్టాండర్డ్స్, ఓకే, దాని గురించి ఆమె, డిక్లైన్ అంటే ఏంటి, పడిపోవడం. సో మారల్ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, నైతిక విలువలు పడిపోతున్నాయి అనేది దాన్ని ఆమె క్రిటిసైజ్ చేశారు. లామెంటెడ్. ఓకే, కంప్లైంట్ చేయడం, వెయిల్, బిమోన్, గగ్గోలు పెట్టడం, తప్పని చెప్పడం, క్రిటిసైజ్ చేయడం. టు ఎక్స్ప్రెస్ సాడ్నెస్ అండ్ ఫీలింగ్ సారీ, చాలా బాధని వ్యక్తం చేయడం. ఓకే, అబౌట్ సంథింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ లామెంట్. తర్వాత ఫ్యాక్టర్ సంథింగ్ ఇన్, ఇదొక ఫ్రేజ్. దేన్నైనా మీరు ఫ్యాక్టర్ చేశారు అంటే అర్థం ఏంటంటే, ఒకసారి దాని యూసేజ్ని మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ హెర్ శాలరీ ఈజ్ నాట్ దట్ హై వెన్ చైల్డ్ కేర్ కాస్ట్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఇన్. ఫ్యాక్టర్డ్ ఇన్ అంటే ఆర్ కన్సిడర్డ్, కన్సిడర్డ్ ఆర్ ఇంక్లూడెడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, శాలరీ హై అని ఎప్పుడు అంటారు మీరు? మీకు ఉండేటువంటి ఖర్చులు బట్టి ఉంటుంది మీ శాలరీ హైయా లో అన్నది. మీకు వచ్చే అబ్సల్యూట్ ఫిగర్ మీద డిపెండ్ అవ్వదు. మీకు ఉండేటువంటి కమిట్మెంట్స్, మీకు ఉండేటువంటి అప్పులు, ఓకే, మీ ఖర్చులు, మీ లైఫ్ స్టైల్, వాటన్నిటిని కన్సిడర్ చేసినప్పుడు అప్పుడు మీ శాలరీ హైయా లో అన్నది అర్థమవుతుంది. సో కన్సిడర్ చేయడం అనే ఫ్యాక్టర్ ఇన్ అంటాం. ఓకే, నెక్స్ట్ కొరాబరేట్. కొరాబరేషన్ నౌన్, కొరాబరేట్ వర్బ్. కొరాబరేట్ అంటే వెరిఫై ద ఫ్యాక్ట్స్. ఓకే, దేన్నైనా వెరిఫై చేసుకోవడం, వ్యాలిడేట్ చేసుకోవడం అన్నా, వెరిఫై చేసుకోవడం అన్నా సేమ్. ఇందాక మనకి ఎట్టోజల్లో కూడా వచ్చింది కదా, ఎసర్టైన్ అని. ఎసర్టైన్ అనే పదం వచ్చింది. ఎసర్టైన్ ద ఫ్యాక్ట్స్ అంటే వెరిఫై ద ఫ్యాక్ట్స్. సో ఇది కూడా సినోనిమ్ అవుతుంది. రీసెంట్ రీసెర్చ్ సీమ్స్ టు కొరాబరేట్ దిస్ థియరీ అంటే మ్యాచ్ అయ్యింది, థియరీతో పాటు ప్రాక్టికల్ అన్నది మ్యాచ్ అయింది అన్నట్టుగా. టు యాడ్ ప్రూఫ్ టు అన్ అకౌంట్, స్టేట్మెంట్, ఐడియా. సో ఒక ప్రూఫ్ని అంటే అదే కదా, వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటి, థియరీతో ప్రాక్టికల్ మ్యాచ్ అవ్వడం, దట్ ఈస్ కొరాబరేట్. నెక్స్ట్ మోడరేట్. మోడరేట్ని యాడ్జెక్టివ్గా వాడచ్చు, అలానే మోడరేట్ని వర్బ్గా కూడా వాడచ్చు. ద ప్రెసిడెంట్ మే హ్యావ్ టు మోడరేట్ హిస్ స్టాండ్స్ అంటే కొంచెం తగ్గించడం. ఓకే, మోడరేట్ మీన్స్ టు లెసన్. టు చూసారా, టు కాజ్ టు బికమ్స్ లెస్ ఇన్ సైజ్, స్ట్రెంగ్త్ ఆర్ ఫోర్స్. అది సైజ్ పరంగా కావచ్చు, స్ట్రెంగ్త్ పరంగా కావచ్చు, ఫోర్స్ పరంగా కావచ్చు, ఇంటెన్సిటీ తగ్గించడం. అబేట్ అనొచ్చు, సబ్సైడ్ అనొచ్చు, ఎబ్ అనొచ్చు. ఇవన్నీ కూడా సో లెస్ అండ్ రెడ్యూస్ అనే మీనింగ్లో మోడరేట్ని వర్బ్గా వాడతాం. నెక్స్ట్ టేపర్ ఆఫ్. సేల్స్ హ్యావ్ గ్రాడ్యువల్లీ టేపర్డ్ ఆఫ్ అంటే తరిగిపోతున్నాయి, పడిపోతున్నాయి, పతనం అవుతున్నాయి అనే మీనింగ్లో. టు బికమ్ గ్రాడ్యువల్లీ స్మాలర్ ఆర్ వీకర్, మెల్లమెల్లగా క్షీణించడం. సో డిమినిష్, రిసీడ్, డివిండిల్, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ క్షీణించడం, రైట్. ఫెర్వర్. ఫెర్వర్ అంటే పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. రిలీజియస్ ఫెర్వర్ అంటారు, పేట్రియాటిక్ ఫెర్వర్ అంటారు, అంటే ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం, అందరూ మంచి ఎనర్జెటిక్గా ఉండడం, అంతా ఒక పండగ వాతావరణం అంటాం చూసారా, ఫుల్ జోష్తో ఉండడం, దట్ ఈస్ ఆర్డర్, జీల్, వెహమెన్స్. అందరూ మంచి ఎనర్జీతో, ఓకే, సుఖ సంతోషాలతో, మంచి ఎనర్జీతో ఉండడాన్ని యూ కాల్ ఇట్ as fervor. The country was swept by patriotic fervor. Patriotic is an adjective, fervor is a noun. Okay, swept by patriotic fervor. So దేశభక్తితో కూడినటువంటి ఒక వైబ్రేషన్స్, రైట్, దట్ ఈస్ fervor. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దామమ్మా. అసైన్మెంట్ ఆఫ్ ద డే. దీన్ని మీరు అందరూ ఆన్సర్ చేయాలి. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. ఇది మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్. సో దీని అందరూ ఆన్సర్ చేయండి అమ్మా. The center has amended the Central Civil Services Pension Rules of 2021 to allow women, government employees and pensioners to nominate his or her children of receiving family pension against the spouse if at the time of their death any proceedings for divorce, domestic violence or
డౌరీ డిమాండ్స్ హ్యాపెన్ టు బీ పెండింగ్ అగెయిన్స్ట్ ద సెట్ స్పౌస్. ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ గాట్ ద ఇనఫ్ టైం. సో జాగ్రత్తగా మిగతా వర్క్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ కమెంట్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్ ఆ రాంగ్ అనేది సెకండరీ. యువర్ ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్ విల్ ఆల్వేస్ గివ్ యూ ద ఓకే లెర్నింగ్. అదే లెర్నింగ్. తప్పులు చేసేటప్పుడే మనం బాగా నేర్చుకోగలం. సో డోంట్ ట్రై టు హెజిటేట్ ఫ్రమ్ డూయింగ్ మిస్టేక్స్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ టేక్స్ యూ టు సమ్వేర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. స్టే ట్యూన్ టు IAC. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.